టాకాలోకంకి స్వాగతం. ఒక అడ్వర్టైజ్మెంట్ మనందరం చూస్తుంటాము, మరక మంచిదే అని. అలాంటిదే ఒక అబద్ధం కూడా మంచిదే. ఎప్పుడు? అది దేశాన్ని కాపాడినప్పుడు, దేశ ప్రయోజనాల్ని కాపాడినప్పుడు. ఒక్క అబద్ధము, ఒక్క అధికారి చెప్పినటువంటి ఒక్క అబద్ధము. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాకిస్తానీ సైనికులు 90,000 మంది గుండె జారిపోయేలా చేసింది. వాళ్ళ ధైర్యము, దిటవు, దమ్ము అంతా కూడా కరిగిపోయి 90,000 మంది సైనికులు మనకి లొంగిపోయేలాగా చేసింది. ప్రపంచ చరిత్రలో 90,000 మంది సైనికులు ఏకకాలంలో సరెండర్ అయినటువంటి ఏకైక ఘట్టము రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇదే. ఇదంతా కూడా ఈ విజయం వెనుక ఒక వ్యక్తి చెప్పినటువంటి ఒక చిన్న అబద్ధం కారణం. ఆ అబద్ధం కూడా చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటన. 1971లో పాకిస్తాన్ భారతదేశం మీద డిసెంబర్ 3వ తారీఖున యుద్ధం ప్రకటించింది. యుద్ధం ప్రకటించి అటు పశ్చిమం వైపు నుంచి దాడి చేసింది. ఇటు తూర్పున ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్, అప్పట్లో అది తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు అది బంగ్లాదేశ్ అయింది. తూర్పు పాకిస్తాన్లో ప్రజలు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసము ముక్తి బాహిని అనేటువంటి సైన్యం ద్వారా పోరాడుతున్నారు. వాళ్లకు సహాయంగా మన దేశ ప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసము మన సైన్యము త్రిపుర నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించింది. ఈ రకంగా మనకి అప్పట్లో అగర్తలాలో ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉండేవారు. ఆయన పేరు లెఫ్టినెంట్ జనరల్ సగత్ సింగ్. ఈ సగత్ సింగ్ యొక్క వీరగాథలు, ఆయన చూపించినటువంటి తెగువ, సాహసము, దీని గురించి మిలిటరీలో కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. 1971 యుద్ధమై 50 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఈరోజు కూడా చెప్పుకుంటారు. ఆయన ఈ మొత్తం సైన్యాన్ని తీసుకుని బంగ్లాదేశ్లో టంగాయిల్ అనేటటువంటి ఒక చోటు ఉంది. ఆ టంగాయిల్ అనేటటువంటి చోట మన సైనికులు దిగాలి అని నిర్ణయించారు ఆయన. సో మన సైనికులందరూ కూడాను టంగాయిల్లో ఎలా దిగాలి, ఎందుకంటే అక్కడంతా నదులు ఉన్నాయి, బంగ్లాదేశ్ అంతా కూడాను నదులు ఉన్నాయి. నదులన్నీ చాలా మొండి నదులు. ఆ నదుల్లో బ్రిడ్జిలు ఉండవు, చాలా చోట్ల పడవల్లో దాటడం చాలా కష్టము. ఆ టంగాయిల్ ప్రాంతంలో ఉన్నటువంటి మేఘ్నా నది మీద ఒకే ఒక వంతెన ఉంది. ఆ వంతెన మీద పాకిస్తానీ సైనికులు మాటు వేసుకుని ఉన్నారు. కాబట్టి ఆ నదికి ఇటువైపున ఉన్నటువంటి టంగాయిల్లో విమానం ద్వారా మన సైనికులు పారాషూట్ల ద్వారా దిగాలి అని చెప్పి నిర్ణయించారు. సగత్ సింగ్ చాలా సాహసోపేతమైనటువంటి పని. ఒక 1000 మంది సైనికులు దిగారు. 1000 మంది సైనికులు దిగారు. అది ఒక బెటాలియన్తో సమానం. అయితే ఈ సమయంలో సగత్ సింగ్, అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి ఈ మొత్తం యుద్ధం అంతా కూడాను చూస్తున్నటువంటి సైనికాధికారులందరూ కూడాను బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్నటువంటి పాకిస్తానీ సైన్యం యొక్క మనోబలాన్ని దెబ్బతీయటం కోసము ప్రచారం ప్రారంభించారు. ఈ విమానాల ద్వారా కొన్ని లక్షలాది కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. మా సైన్యం టంగాయిల్కి వచ్చేసింది, ఒక బ్రిగేడ్ సైన్యం అంతా వచ్చేసింది, దాదాపు 5,000 మంది మేమున్నాము, 5,000 మంది దిగేశాము, ప్యారెట్ డ్రాప్ చేశాము, టంగాయిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాము, కాబట్టి సైనికులారా లొంగిపోండి, పాకిస్తాన్ సైనికుల్ని లొంగిపోండి అని చెప్పి కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అయితే ఈ సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే పాకిస్తానీ సైనికులు, తూర్పు పాకిస్తాన్ అంటే ఢాకాలో ఉన్నటువంటి వాళ్లకు ఇది నమ్మాలంటే ఎలాగా, నమ్ముదామంటే ఏ రకమైనటువంటి ఆధారము లేదు. వాళ్ళు నమ్మినటువంటి ఏకైక ఇదేంటంటే ఆ రోజున వచ్చేటటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ని స్మగల్ చేసి వాళ్ళు బంగ్లాదేశ్లోకి తీసుకొచ్చేవాళ్ళు. అదే సమయంలో BBC వార్తల్ని వింటుండేవాళ్ళు. ఈ సమయంలో మన సైనిక అధికారులు నిర్ణయించింది ఏంటంటే మనం ఒక అబద్ధం చెప్తాం. ఎందుకంటే పారాడ్రాప్ చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఎక్కడా లేవు. దాదాపు 1000 మంది సైనికులు పారాడ్రాప్ చేశారు, కానీ ఆ 1000 మంది పారాడ్రాప్ చేసినటువంటి దానికి సంబంధించి కింద నుంచి ఫోటోలు తీసేటటువంటి ఏర్పాటు లేదు. ఆ రోజుల్లో లాగా సెల్ ఫోన్లతో తీయటం అనేది ఈ రోజుల్లో లాగా సాధ్యం కాదు. కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు రామ్మోహన్ రావు అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన ఆర్మీకి అటాచ్డ్గా పనిచేస్తూ ఉండేవారు. ఆయన
ఎంత వెతికినా కూడా ఫోటో లేకుండా ఈ వార్తను ప్రచురిస్తే ఎవరు నమ్మరు, కాబట్టి ఫోటో ఉండి తీరాలని సైనికాధికారులు చెప్పారు. అప్పుడు రామ్మోహన్ రావు గారు బాగా ఆలోచించి మొత్తము ఫైల్ ఫోటోలన్నీ తీశారు. ఆగ్రాలో ఇటువంటి పారాడ్రాప్కి సంబంధించి చాలా ఒకేసారి వందల మంది దిగినటువంటి ఫోటోలు ఉంటే ఆ ఫోటోని తీశారు ఆయన. పాత ఫోటో, అది ఒక 3-4 సంవత్సరాల క్రితం నాటి ఫోటో, ఎయిర్ డ్రాప్ ప్రదర్శన జరిగినప్పటి ఫోటో, ఆకాశం నుంచి దిగుతున్నటువంటి పారాషూట్లకి కింద నుంచి తీసినటువంటి ఫోటో. ఆ ఫోటోని తీసి ఆయన న్యూస్ పేపర్లకు ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నిట్లలో కూడాను ఆ పెద్ద ఫోటో వేసి వందలాది పారాషూట్లు దిగుతున్నటువంటి పారాట్రూపర్స్ దిగుతున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో ఆయన పేపర్లో వేశారు. అన్ని పేపర్లలో వచ్చింది. ఆ తర్వాత టంగాయిల్లో ఎంతమంది దిగారు ఏమిటి అన్నది బీబీసీ కూడాను వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుని ఒక బ్రిగేడ్ దిగింది అని చెప్పి ఆయనకి బీబీసీ కరెస్పాండెంట్కి తెలిసిన తర్వాత 5,000 మంది సైనికులు టంగాయిల్లో దిగారు అని చెప్పి బీబీసీలో వార్త వచ్చింది. ఎందుకంటే బీబీసీ అతను కూడా ఈ ఫోటోను చూసి ఇంత పెద్ద సంఖ్యలో దిగుతున్నారని నమ్మి ఆయన కూడా ప్రచురించారు. బీబీసీలో వార్త రాగానే బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యము నమ్మేసింది. అదేవిధంగా ఈ ఫోటోను కూడా వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా, వాళ్ళ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందించేటప్పటికి, ఆ ఫోటో చూసేటప్పటికి ఒక టంగాయిల్లోనే ఇంతమంది దిగారంటే, టంగాయిల్ నుంచి ఢాకా చాలా దగ్గర కాబట్టి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, మనల్ని దిగ్బంధనం చేస్తున్నారు అన్నటువంటి భయము పాకిస్తానీ సైన్యానికి వచ్చింది. ఆ బంగ్లాదేశ్లో అంటే తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ సైన్యాల నాయకుడు ఏఏకే నియాజీ, లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ. ఈ నియాజీ ముందు రోజున ఒక కారు యొక్క బానెట్ మీద కూర్చుని మా శవాల మీద మేము సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు, మా శవాల మీద మేము చిట్ట చివరి శవం వరకు పోరాడతామని చెప్పి బీరాలు పలికిన వ్యక్తి ఈ పారాట్రూపర్ల ఫోటో చూడగానే ఆయన గుండె జారిపోయింది. ఆ తర్వాత ఆయన సరెండర్ అవుతానని చెప్పి అంగీకరించారు. 90,000 మంది సైనికులతో పాకిస్తాన్ సైన్యం మొత్తం సరెండర్ అయింది, బంగ్లాదేశ్ విముక్తమైంది. ఈ మొత్తము విజయం వెనుక ఆ ఫోటోగ్రాఫ్ది చాలా కీలకమైనటువంటి పాత్ర. అది ఆగ్రా పారాట్రూపర్స్కి సంబంధించిన ఎయిర్ డ్రాప్ షోకి సంబంధించినటువంటి ఫోటో. అయితే ఈ రామ్మోహన్ రావు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఫోటోని ఇచ్చారు. ఇది ఆగ్రాది అని చెప్పకుండా టంగాయిల్ ఎయిర్ డ్రాప్కి సంబంధించినటువంటి వార్తలో ఈ ఫోటోని వేసేటప్పటికి ప్రజలందరూ అది టంగాయిల్ ఎయిర్ డ్రాప్కి సంబంధించినటువంటి సంఘటన అని చెప్పి నమ్మారు. ఎక్కడ కూడా ఈయన ఫైల్ ఫోటో అన్నటువంటి మాట రాయలేదు. ఫైల్ ఫోటో అన్న మాట రాసి ఉన్నట్టయితే బంగ్లాదేశీ సైన్యము నమ్మేది కాదు, ధైర్యంగా పోరాడేది. కానీ ఇతను అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టుగా ఈ అబద్ధం చెప్పేటప్పటికి ఏఏకే నియాజీ సరెండర్ అయిపోయారు. తమాషా ఏంటంటే ఈ పనిని చేసినందుకు, ఫైల్ ఫోటో అని రాయినందుకు ఆయన పై అధికారి, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం యొక్క సమాచార ప్రచార శాఖ ఏదైతే ఉందో ఆ ప్రచార శాఖ అధికారి నైతిక విలువల్ని పాటించని కారణంగా వార్తను వేస్తున్నప్పుడు పాత ఫోటోని ప్రచురించి దాన్ని ఫైల్ ఫోటో అని బ్రాకెట్లో వేయించని కారణంగా ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన ఆ షోకాజ్ నోటీస్కి ఏ జవాబు ఇవ్వాలో ఆ జవాబు ఇచ్చుకున్నారు. కానీ ఆ రోజున ఆయన చేసినటువంటి ఈ పని వల్ల మొత్తము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యం గుండె జారిపోయింది, పాకిస్తానీ సైన్యం గుండె జారిపోయింది. 14 గంటే 14 రోజుల్లో భారతదేశము ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయపు గాథను స్క్రిప్ట్ చేసినటువంటి సైనికాధికారి జనరల్ సామ్ మనెక్షా ఈ మధ్యనే శామ్ బహదూర్ అనే పేరుతో ఆయన జీవన గాథ సినిమాగా వచ్చింది. కొన్ని హాల్లో ఉంది, త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రాబోతుంది. మానెక్షా కథ చాలామందికి తెలుసును శామ్ బహదూర్ సినిమా వల్ల, లేకపోతే ఆయన పబ్లిక్ ఫిగర్గా చేసిన ప్రసంగాల వల్ల. కానీ జనరల్ సగత్ సింగ్ చేసినటువంటి, ఆయనతో పాటు ఉన్నటువంటి కుల్వంత్ సింగ్ పన్ను చేసినటువంటి ఈ సాహసోపేత కార్యాలు కానీ, రామ్మోహన్ రావు చేసినటువంటి పని కానీ చాలామందికి తెలియదు. రామ్మోహన్ రావు ఈరోజు కూడా ఒక అజ్ఞాత వ్యక్తిగానే ఉండిపోయారు. కానీ ఆయన చెప్పిన చిన్న అబద్ధము మొత్తము 1971 యుద్ధం యొక్క గతిని, దిశని మార్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.